2025లో మాత్రం డబ్బింగ్ సినిమాల దండయాత్ర అయితే మన టాలీవుడ్ పైన బానే కనిపిస్తుందనమాట. సో, జనవరి నెలలో చూసుకున్నామంటే విశాల్ గారైతే మాత్రం 'మదగజరాజు' సినిమాతో అయితే వచ్చారు. బట్ ఆ సినిమా మాత్రం మన తెలుగులో అంత పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు. సో, ఆ తర్వాత ఫిబ్రవరిలో మాత్రం చాలా సినిమాలైతే వచ్చాయి. సో, అజిత్ గారికి సంబంధించిన 'పట్టుదల' మూవీ రిలీజ్ అయింది. ఆ తర్వాత 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' మూవీ రిలీజ్ అయింది. ఇంకా ధనుష్ గారి డైరెక్షన్‌లో వచ్చిన మూవీ 'జాబిలమ్మ నీకంత కోపమా' సినిమా రిలీజ్ అయింది. తర్వాత ఆది పినిశెట్టి గారిది 'శబ్దం' సినిమా రిలీజ్ అయింది. ఇలా ఫిబ్రవరి నెలలో మాత్రం చాలా సినిమాలైతే వచ్చాయి. బట్ అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. కొంచెం పర్లేదు అనిపించింది అయితే మాత్రం 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' మూవీ అయితే మాత్రం కొంచెం మంచి టాక్ అయితే తెచ్చుకుంది. 'జాబిలమ్మ నీకంత కోపం' కూడా పర్లేదు, టాక్ అయితే బాగానే వచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా చూస్తే మాత్రం చాలా అంటే చాలా తక్కువే వచ్చాయి ఆ మూవీకి. సో, రిమైనింగ్ మూవీస్ అయితే మాత్రం చాలా వరకు డిసప్పాయింట్ చేసిందని చెప్పాలన్నమాట. సో, ఇంకా మార్చి నెల చూసుకున్నామంటే మాత్రం 'లూసిఫర్' సినిమా అయితే రాబోతుంది. సో, 'లూసిఫర్' సినిమాకి ఇక్కడ కూడా మంచి బజ్ అయితే ఉందన్నమాట. సో, మోహన్ లాల్ గారు ఉన్నారు, అలాగే పృథ్వీరాజ్ గారు ఉన్నారనమాట. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది కూడా పృథ్వీరాజ్ గారు కాబట్టి సో, ఈ సినిమా పైన మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. సో, కలెక్షన్స్ పరంగా కూడా బాగానే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. మరో సినిమా అయితే కూడా ఉంది, అది విక్రమ్ గారి సినిమా 'వీరా సూరా ధీరా 2' అనమాట. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ అయితే రావచ్చు అనమాట. కానీ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ఇప్పటి వరకు అయితే ఏమీ స్టార్ట్ చేయలేదు. మేబీ విక్రమ్ గారు ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి మన తెలుగు ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఈ సినిమాని చూస్తారు. తర్వాత చూసుకున్నామంటే అజిత్ గారికి సంబంధించి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా అయితే ఉందన్నమాట. ఆల్రెడీ అజిత్ గారికి సంబంధించి ఒక సినిమా అయితే 'పట్టుదల' సినిమా అయితే ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. సో, ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. అటు తమిళనాడులో కూడా ఈ సినిమా అంత పెద్దగా ఆడలేదన్నమాట. బట్ ఇప్పుడు ఖచ్చితంగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో అయితే ఆయన బిగ్గెస్ట్ హిట్ కొడతారని చెప్పి సో, ఆయన ఫ్యాన్స్ కూడా బాగా ట్రస్ట్ చేస్తున్నారనమాట. సో, ఈ సినిమాకు పైన కూడా భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకి మన తెలుగు ప్రొడ్యూసర్సే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అయితే ఈ సినిమాని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా ఈ సినిమా సంక్రాంతి టైంలోనే రావాల్సింది. బట్ చాలా వరకు వర్క్ పెండింగ్ ఉండడం వల్ల పోస్ట్పోన్ అవుతూ ఐ థింక్ సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ అవ్వచ్చు అని చెప్పి చాలా మంది అయితే అనుకుంటున్నారు. సో, ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అటు మన తెలుగు రాష్ట్రాలు కూడా బాగానే మార్కెట్ చేస్తారు, అలాగే థియేటర్స్ కూడా బాగానే ఇస్తారు ఈ మూవీకి. సో, కలెక్షన్స్ ఈజీగా 50 కోట్ల పైన ఈ సినిమా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి ఇంకా ఆ టైంలో ఈ మూవీ ప్రమోషన్స్ బట్టి ఇంకా ఎంత బజ్ క్రియేట్ అవుతుందనేది వెయిట్ చేసి చూడాలి. తర్వాత చూసుకున్నామంటే సూర్య గారి మూవీ ఉంది, 'రెట్రో' సినిమా. సూర్య గారు అయితే మాత్రం హిట్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. ఆయన డిఫరెంట్గా మూవీస్ ట్రై చేస్తున్నారు కానీ ఎక్కడో మూవీస్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు ఆడియన్స్కి. ఈసారి పక్కగా హిట్ కొట్టాలన్నట్టుగా ఆయన భావిస్తున్నారు అనమాట. సో, 'రెట్రో' సినిమాకి అయితే కార్తిక్ సుబ్బరాజ్ గారు డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈయన పైన గట్టి నమ్మకం ఉంది ఆడియన్స్కి కూడా. సో, పక్కగా కార్తిక్ సుబ్బరాజ్ గారు అయితే మాత్రం సూర్య గారికి పెద్ద హిట్ అయితే ఇస్తారని చెప్పి ఆడియన్స్ కూడా గట్టిగా నమ్ముతున్నారు అనమాట. సో, ఈ సినిమా నుంచి వచ్చిన చిన్న టీజర్ కూడా బాగానే ఉంది. సో, సినిమా పైన ఈ టీజర్ కూడా మంచి ఇంపాక్ట్ అయితే చూపించింది అనమాట. సో, పక్కగా ఈ సినిమా మంచి ప్రమోషన్స్ చేస్తారు కాబట్టి సో, ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా పైన మంచి బజ్జే ఉంది. సూర్య గారు ఎన్ని ఫ్లాప్స్ కొట్టినా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఆయనకైతే కొంచెం కూడా క్రేజ్ అయితే తగ్గదనమాట. సో, క్రేజ్ అయితే పెరుగుతూనే ఉంటుంది. సో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే కమల్ హాసన్ గారి 'థగ్ లైఫ్' సినిమా ఉందన్నమాట. ఈ సినిమా పైన అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అయితే రాబడుతున్నమాట. సో, అటు తమిళ ఇండస్ట్రీలోనే కాదు మన తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి సో, ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టచ్చు అని నేను అనుకుంటున్నాను. చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ గారు అలాగే మణిరత్నం గారి కాంబినేషన్లో అయితే ఈ మూవీ రాబోతుంది. అలాగే ఈ మూవీలో క్యాస్టింగ్ కూడా భారీగా ఉంది కాబట్టి సో, కలెక్షన్స్ అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా బాగానే రావచ్చు అని అనుకుంటున్నాను. తర్వాత చూసుకున్నామంటే 'కూలీ' సినిమా ఉందన్నమాట. 'కూలీ' సినిమా అయితే ఖచ్చితంగా ఇక్కడ 100 కోట్ల పైన అయితే కలెక్షన్స్ అయితే ఈజీగా రాబడుతుంది. ఈ సినిమాలో అంతా స్టార్ క్యాస్ట్ ఉందన్నమాట. మన తెలుగు నుంచి నాగార్జున గారు కూడా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి సో, మంచి బజ్ అయితే ఈ సినిమా పైన క్రియేట్ అవుతుంది. సో, ఇంకా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉన్నారు, ఆయన ఇండియా వైడ్ ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. సో, ఆయనకి భాషా భేదం అయితే లేదు. ఖచ్చితంగా ప్రతి భాషలో ఆయనకి మంచి మార్కెట్ ఉంటుంది కాబట్టి సో, కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి భారీగా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. తర్వాత చూసుకున్నామంటే 'కాంతారా' సినిమా ఉంది. 'కాంతారా' సినిమాకి అయితే భారీ బజ్ అయితే ఉందన్నమాట. ఆల్రెడీ 'కాంతారా 1' ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి భారీగా కలెక్షన్స్ వచ్చాయి. ఇంచుమించు 60 కోట్ల పైన ఈ సినిమా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ రాబట్టిందనమాట. ఇప్పుడు వచ్చే 'కాంతారా' ప్రీక్వెల్ మాత్రం ఖచ్చితంగా 100 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టచ్చు అని చెప్పి చాలామంది
ట్రెండ్ పండితులు అయితే చెప్తున్నారన్నమాట. సో ఎందుకంటే రిషబ్ శెట్టి గారికి ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది కాబట్టి సో ఈజీగా అయితే ఈ సినిమా 100 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకొన్ని సినిమాలు కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా ఈ సంవత్సరంలో అయితే రాబోతున్నాయి. సో ఈ సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.